పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 83వ వచనము. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యం నా హృదయంలో ఉంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలను ధ్యానిస్తుండేటప్పుడు, చదువుతుండేటప్పుడు అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేత పిల్లరా మీ ముందు ఈరోజు ఈ వాక్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. కాబట్టి పిల్లరా, ఈ కీర్తనల గ్రంథము బైబిల్ గ్రంథం అంతటిలో చాలా పెద్ద అధ్యాయం. ఇది 119వ కీర్తన చాలా పెద్ద అధ్యాయం. ఇది ఈ కీర్తన ఎవరు రాశారు కూడా ఇక్కడ రాయబడలేదు. ఒకవేళ 3 వ్యక్తులు రాసి ఉండొచ్చు. దావీదు మహారాజు గారు రాసి ఉండొచ్చు, లేక యజ్రా, నెహెమ్యాలు రాసి ఉండొచ్చు. కానీ వాళ్ళ పేర్లు రాయబడలేదు. కానీ దేవుడు ఈ 66 పుస్తకాలలో కూడా ఈ అధ్యాయము లెక్కించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 119వ కీర్తన అంతా కూడా దేవుని ప్రేమ యొక్క అక్షరమాలిక. ఇదంతా కూడా ఏంటి? దేవుని యొక్క ప్రేమ యొక్క అక్షరమాలిక. ఈ కీర్తనల గ్రంథము, ఈ 119వ కీర్తన దేవుని వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినటువంటి కీర్తన. యేసుక్రీస్తుని గురించి యోహాన్ అంటాడు, శరీరధారియై ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు నేను పొగ తగిలినటువంటి సిద్ధినైతిని. ఈ సిద్ధిని గురించి ఈ యొక్క వారము ఈ వాక్య ధ్యానం మనం చేద్దాము. నేను పొగ తగిలినటువంటి సిద్ధిని అయిపోయాను అని కీర్తనకారుడు తనను ఒక సిద్ధితో పోల్చుకుంటున్నాడు. పొగ తగిలినటువంటి సిద్ధిని నేను, పొగ తగలకపోయినటువంటి సిద్ధిని కాను, పొగ తగిలినటువంటి సిద్ధిని నేను. పూర్వకాలములో, పురాతన కాలంలో గొర్రెలు కాచేవారు, ఎడారిలో ఒంటెలు మీద ప్రయాణం చేసేవారు, ఒంటెలను కాచేవారు. ఎక్కువగా తమ ప్రయాణాలలో ఈ సిద్ధిని వారితో పాటు ఉంచుకునేవారు. ఎందుకంటే ఎక్కువ సమయము వారు ఈ సిద్ధిలో 3 రకాలైనటువంటి దానిని వారు భద్రతపరుచుకునేవారు. సిద్ధి అనేది, జాగ్రత్తగా వినండి, ఇంకా మీకు అవగాహనలోకి మీరు అర్థం చేసుకోవడానికి చెప్తాను. సిద్ధి అనేది ఒక జంతువు చర్మముతో చేసినటువంటిది. సిద్ధే అనేది ఒక జంతువు చర్మముతో చేసినటువంటి తిత్తి లాంటిది. దీంట్లో 3 రకాలైనటువంటి దానిని భద్రతపరుచుకునేవారు. ఎడారి ప్రయాణం చేసేవారు ఎక్కువ సమయం నీరును భద్రం చేసుకోవడానికి ఈ యొక్క సిద్ధిలోనే దాచేవారు. రెండోదిగా ఈ సిద్ధిలో ద్రాక్ష రసాన్ని కూడా భద్రం చేసుకునేవారు. మూడోదిగా ఈ సిద్ధిలో నూనెను కూడా భద్రతపరుచుకునేవారు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 4వ వచనము. మత్తయి రాసిన సువార్త 25:4 వచనము. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా
సిద్ధెలలో నూనె తీసుకొని పోయి. అంటే సిద్ధెలో ఏమి భద్రతపరుస్తారంటే నూనెను కూడా భద్రపరుస్తారు. ఈ సిద్ధెలు సీసాగా కూడా వాడేవారు. సీసాలో నూనెను భద్రతపరుచుకొని ప్రయాణంలో, ఇక్కడ రాయబడింది ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటలలో, బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ సిద్ధిలలో నూనెను కూడా తీసుకుని పోయారు. బుద్ధి లేనటువంటి వారి దగ్గర ఏం లేదో తెలుసా? సిద్ధులు లేదు, సిద్ధుల్లో నూనె కూడా లేదు. కాబట్టి ఇప్పుడు సిద్ధి అనేది మన జీవితానికి గుర్తు, ఆత్మీయ జీవితానికి గుర్తు. సిద్ధి అనేది నీ హృదయానికి గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, సిద్ధి అంటే దేనికి గుర్తు? మన ఆత్మీయ జీవితానికి, మన హృదయానికి గుర్తు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి, జాగ్రత్తగా వినండి వాక్యము. దేంతో చేశారు? ఇది జంతువు చర్మంతో చేశారు. ఇక్కడ మనం చూస్తే సీసాను కూడా సిద్ధిగానే పోల్చబడింది. సీసాలో ఏమంటే సిద్ధిలో నూనెను భద్రతపరుచుకునేది. 3 రకాలైనటువంటి దానిని ఈ సిద్ధిలో భద్రతపరచుకోవడం జరిగింది. ఒకటేమో నీళ్ళు, 2 ద్రాక్షరసము, 3 నూనె. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణములో బుద్ధి కలిగినటువంటి సంగముగా, బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మన ప్రయాణములో, మన సిద్ధిలో ఏముండాలి తెలుసా? ఏటుండాలి? అర్థమవుతుంది? వాక్యం అర్థం. మన సిద్ధి అంటే మన ఆధ్యాత్మికమైన జీవితం అనబడినటువంటి సిద్ధిలో ఏముంచుకోవాలి? నూనెను ఉంచుకోవాలి. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సిద్ధే మన ఆత్మీయ జీవితాలకు గుర్తు. ఈ ప్రయాణములో ఈ సిద్ధికి ఏం తగిలిందని కీర్తనకారుడు అంటున్నాడు, నాకు పొగ తగిలింది, నేను పొగ తగిలినటువంటి సిద్ధినయ్యాను అంటున్నాడు పిల్లరా. కాబట్టి పిల్లరా, ఏమిటి ఆ పొగ? ఏ పొగ తగిలితే ఆ యొక్క సిద్ధి పాడైపోతుందో ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. పొగ అంటే పాపానికి గుర్తు. దేనికి గుర్తు? పొగ పాపానికి గుర్తు. నన్ను చెప్పనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సిద్ధే అజాగ్రత్తగా, ఈ సిద్ధే అనబడినటువంటి మన ఆత్మీయ జీవితం అనబడినటువంటి సిద్ధే అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ గనుక పెట్టి వేస్తే ఈ గుడారాల్లో ఉన్నటువంటి నివాసం చేసినటువంటి ఈ గొర్రెల కాపరులు, ఈ ఒంటలు ఎడారిలో నడిపిస్తున్నటువంటి వారు వంట చేసుకున్నటువంటి సమయాలలో పొయ్యి వెలిగించి ఈ సిద్ధును అజాగ్రత్తగా పొయ్యికి అందుబాటులో ఉంచేస్తే ఈ పొయ్యిలో ఉన్నటువంటి మంట ద్వారా వచ్చినటువంటి పొగ అంతా కూడా ఆ హీట్కి, ఆ పొగకి అది ఏమైపోతుందో తెలుసా? అది రంగు మారిపోయి అది బిగుచుకుపోతుంది. చర్మం కాబట్టి దగ్గరగా కుడిగిపోతుంది. పొయ్యి దగ్గర అజాగ్రత్తగా పెట్టేసినటువంటి సిద్ధే మంటకి, పొగకి దాని రూపాన్ని కోల్పోయి బిగుచుకుపోయేదిగా ఉంది. అంటే ఈ కీర్తనాకారుడు ఏ స్థితిలో ఉన్నాడంటే బిగిచిపోయి, కూడుకుపోయి, రూపాన్ని పోగొట్టుకొని, ఏదైనా తోటలో ఒక పొగ వచ్చింది, సర్పం రూపంలో వచ్చింది ఈ పొగ. ఈ పొగకున్న గుణలక్షణం ఏంటో తెలుసా? ఈ పొగకున్న గుణలక్షణం ఏమిటో తెలుసా? నిన్ను దేవునికి దూరం పరిచినటువంటి స్థితిలోనికి
నిన్ను తీసుకెళ్తాను. ఏదైనా తోటలో ఆదామవ్వలకి ఏం తగిలిందో తెలుసు? పొగ తగిలింది. ఏదైనా తోటల నుంచి వారు వెళ్ళగొట్టబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వారు జీవితాలు పరిశుద్ధమయముగాను దేవుని వాక్యముతో నింపబడినటువంటి సిద్ధిలుగా తమ జీవితాలు ఉండేది. ద్రాక్ష రసము అనబడినటువంటి సంతోషముతో ఏదైనా తోటలో వీరు కొనసాగిపోతున్నటువంటి దినాలు. దేవునితో సహవాసములో ఉన్నటువంటి అనుభవం అది. కానీ ఆ ఏదైనా తోటకి ఒక పొగ వచ్చిందండి. సర్పము రూపంలో దాల్చింది. అది సర్పము రూపంలో దాల్చి అవ్వమ్మతో మాట్లాడుతుంది, ఇది నిజమా, ఇది నిజమా. ఆ పొగ మైకములో పడిపోయి పెద్ద పెద్ద దొంగతనాలు జరిగేటప్పుడు ఒక కప్పు లాంటిది, ఒక బాటిల్ లాంటిది తీసి దాంట్లో ఉన్నటువంటి పొగను వారి మధ్యన వదిలేటప్పుడు కళ్ళంతా కూడా మైకమ్మేసి వచ్చినటువంటి వాడు వాడు కావాల్సినంత కూడా పట్టుకొని, సాతానుడు కూడా నేటి దినాల్లో ఏం వేస్తున్నాడు తెలుసా? పొగ వేస్తున్నాడు. ఇంకా కొన్నిసార్లు ఈ ఉడుమంటారు చూసారా, పట్టడానికి ఏంటి ఈ యొక్క అడవి పందులు గోతుల్లో ఉన్నట్టు దాన్ని పట్టడానికి ఆ ఆటగాడు ఏం చేస్తాడంటే పొగ లోన కొగులుతాడు. పొగ లోన కొగిలితే అది ఊపిరాడక బయటకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా సాతానుడు పొగ వగులుతున్నాడు సంఘం నుంచి నిన్ను బయటికి తీయడానికి. నీ ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకులో నుంచి వాడు పొగ వగులుతున్నాడు. నీ దాంపత్య జీవితంలో పొగ పెడుతున్నాడు. జాగ్రత్తగా నీ పరిశుద్ధతను కోల్పోకుండా నువ్వు ఉన్నటువంటి స్థలంలో నుంచి దేవుని వైపు చూచే అనుభవం నీకు ఉండాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తోటలో వగిలాడు ఒక పొగ. వారు ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి రప్పించినటువంటి పొగ ఎవరి దగ్గర ఉందో తెలుసా? చెప్పండి. సాతాను గారి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఏ పొగ వగలాలో? పొగ తాగుట హానికరం. ఏంటంట? హానికరమైనటువంటి పొగ వగలుతున్నాడు వాడు. కొంతమంది వాహనాలు చూస్తే వారు వెనకాతలు వెళ్ళడానికి భయమే. చాలా దూపం మొగలుకొని వెళ్తుంటాడు. ఏమైందా బండికి? బోరు. సాతానుడికి టైం దగ్గర పడిందని వాడు బోరుకు వచ్చాడు. ఇంకా నాకు కొద్ది కాలమే ఉంది నా బోరు అని ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర వదులుతూనే వెళ్తున్నాడు. పొగ వగులుతున్నాడు. ఏదైనా తోటలో ప్రారంభించాడు పొగ పెట్టడం. నీటికి పెడుతూనే ఉన్నాడు. ఎలాగా ఇటువంటి పొగను పసిగట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే కొన్నిసార్లు వంటలు వండేటప్పుడు, వంట చేసేటప్పుడు, కర్రల పొయ్యి మీద వంట చేసేటప్పుడు ఆ వంటకం చేసినటువంటి దాని మీద మూత పెట్టకపోతే, అది ఎంత ఖరీదైనటువంటి మటన్ అయినా, ఎంత ఖరీదైనటువంటి మసాలాలు దాంట్లో వేసినా మూత పెట్టకపోతే ఈ పొగ వెళ్ళి దానికి పట్టేస్తే తినడానికి రుచిగా ఉంటుందా? కంపు కడుతుంది, పొగ కంపు. నీ జీవితానికి కూడా సాతానుడు ఏం చేయాలని చూస్తున్నాడు తెలుసా? పట్టడానికి చూస్తున్నాడు. నీ మసాలా జీవితాన్ని, నీ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని
ఏం పట్టించడానికి చూస్తున్నాడు? పొగ. పొగ పట్టినటువంటి వాడు మాటలు మారిపోద్ది. పొగ పట్టినటువంటి వారు బ్రతుకులు మారిపోద్ది, ఇంకొక రీతిగా ఉంటుంది. కాబట్టి నీ బ్రతుకులోనికి ఏమి రానివ్వకూడదు తెలుసా? వాక్యము అనబడినటువంటి మోతే, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును భద్రతపరచుకున్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయము అనబడినటువంటిది. ఏం భద్రతపరుచుకున్నాడంట? వాక్యమును. కాబట్టి రుచికరమైనటువంటిది నీ బ్రతుకు. అద్భుతంగా దేవుడు మనల్ని సృష్టించాడంటే, యథార్థవంతులుగా చేశాడండి మనకి. కానీ ఒక పొగ ప్రయాణం చేస్తుంది. ఏ మసాలా జీవితాల్లో, ఏ ఇంటిలో అయితే రుచికరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారో ఆ బ్రతుకుల్లోనికి చొరబడ్డేటప్పుడు అది ఏమైపోద్ది తెలుసా? ఆ కాపురమే కంపు కొట్టేదిగా, రోడ్డు మీద పడిపోయేదిగా ఉంది. కారణం ఎవరో తెలుసా దానికి? చెప్పండి. అక్కడక్కడ సిగ్నల్ లైట్లు వేసిన దగ్గర కొంతమంది వస్తారు. దేనికి? నీ బండికి పట్టిన దరిద్రం పోవటానికి, నీ బండికి ఉన్నటువంటి మొత్తం అన్ని రకాలంతా కూడా పోవడానికి పొగ వదులుతున్నాడు లేదా? సిగ్నల్ పడినంటే చాలు, ఇద్దరు ముగ్గురు వస్తారు. పాపం ఏదో బ్రతుకు తెరవడానికి తప్పదు. అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ ఈ సిద్ధిని పెడితే అది పొయ్యిలో వచ్చినటువంటి మంటకిని, పొగకి అది బిగిచిపోయి చొచ్చుపడిపోయేదిగా ఉంటుంది. ఈ రోజున చాలామంది యొక్క జీవితాలలో కూడా పాపము అనబడినటువంటి పొగ చొరబడింది. ప్రపంచ మానవ జీవితంలో ప్రపంచంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో పాపము అనబడినటువంటి పొగను సాతానుడు, దేవుడైనటువంటి యెహోవా జీవవాయువును ఊదితే వీడేమో, సాతాను గోడేమో పాపము అనబడినటువంటి పొగను ఊదాడు. అవ్వమ్మ యొక్క చెవుల్లో ఇది నిజమానబడినటువంటి పొగను వగిలాడు. దాంట్లో మునిగిపోయి ఏదైనా తోట నుంచి వారు బయటికి దేవుడు పంపించి వేశారు వాళ్ళకి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెప్పండి, ఇప్పుడు సిద్ధి అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. ఎవరు? మన హృదయానికి, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి గుర్తు. సిద్ధి దేంతో తయారు చేస్తారు? జంతువు చర్మంతో, ఒక సీసాతోటి కూడా చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు పొగ అనేది పాపానికి గుర్తు, శ్రమలకు గుర్తు. రెండు. నీకు శ్రమల పాలు చేయటానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? పొగ ఊదుతాడు. నువ్వు దేవుని దగ్గరికి రానివ్వకుండా నిన్ను కష్టాలు అనబడినటువంటి పొగను వగులుతాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో బిగిచిపోయి సహవాసంలో నువ్వు రానివ్వకుండా సాతానుడు, పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి యొక్క కాలు చేతులు ఎలాగైతే బిగుచుకుపోతుందో, ఆత్మీయ జీవితంలో కూడా చాలా మంది యొక్క జీవితాలు బిగిచిపట్టినట్లుగా వాడు పొగ వగులుతున్నాడు. పిల్లలు, అది చాలా మంది పీల్చుకొని ఏమైపోతున్నారు తెలుసండి? ఆత్మీయ జీవితంలో బిగుచుకుపోయారు. అది బిగుచుకుపోకుండా ఉండనట్లుగా దేవుడు ఆ సిద్ధిలో ద్రాక్ష రసముతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సిద్ధిలో నూనెతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సిద్ధిలో నీటితో నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీరు దేవుని యొక్క వాక్యానికి గుర్తు.
నీ సిద్ధి అనబడినటువంటి ఆత్మీయ జీవితంలో, నీ సిద్ధి అనబడినటువంటి హృదయంలో దేవుని వాక్యం అనబడినటువంటి నీరుతో నువ్వు ఉండాలి. గడిచిన వారం ఏం చెప్పారంటే మర్చిపోతావు. వాక్యం పట్ల జ్ఞాపకాలు లేదు, వాక్యం ధ్యానించడం లేదు, వాక్యం పట్ల ఆసక్తి పెరగటం లేదు. జాగ్రత్త పిల్లరా, సాతాను నెమ్మదిగా నీకు తెలియకుండానే వాడు సౌండ్ లేకుండా వస్తుంది. బాగా వర్షం వచ్చేటప్పుడని తెలుస్తుంది మనకు వర్షం పడుతుందని, ఆ ఇంటి మీద పడేటప్పుడు. కానీ పొగ వచ్చేటప్పుడు నీవు ఉన్నటువంటి కిటికీల్లో కూడా చొరబడుతుంది. ఎలా చొరబడుతుందో నీకు తెలియదు. సాతానుడు యూదా ఇస్కరియోతు హృదయంలో కూడా చొరబడిపోయారు. మిగతా శిష్యులు ఎవరికైనా తెలిసిందా? ఈ పొగ వచ్చే వాడిలో పీఠం వేసుకున్నదని మిగతా 11 మంది శిష్యులు ఎవరు కూడా గుర్తించలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. వాడు అమ్మడానికి వెళ్ళిపోయాడు. ఆ గెత్సెమనే తోటలు అంటాడు, చెలికాడా నేను ఎవరికైతే రొట్టెని విరిచి ఇస్తానో వాడే అని ఎవరికి తెలుసు? ఒక వ్యక్తి యొక్క సిద్ధిను పగ పట్టేసిందని ప్రభువు తప్ప ఇంకొకరు ఎవరికి తెలియదు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు పిల్లరా, సిద్ధే మన ఆత్మీయ జీవితానికి, మన హృదయానికి గుర్తు. మరి పొగ పాపానికి గుర్తు, శ్రమలకు గుర్తు, కష్టాలకు గుర్తు, శోధనలకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతానుడు వచ్చాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండేటప్పుడు అరణ్యంలో కొనిపోయిన తర్వాత బాప్తిస్మం పొందిన వెంటనే ఆత్మచేత అరణ్యమునకు ప్రభువు కొనిపోబడిన తర్వాత వాడికి వాక్యం తెలిసండి. సాతాను గాడికి తెలిసలేదా? కంఠస్థ కూడా వచ్చాడికి. ఏ వాక్యంతో మాట్లాడాడు తెలుసా? సాతానుడు 91వ కీర్తన చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అన్నటువంటి ఈ యొక్క 91వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో 40 దినాలు ఉపవాసం చేసేటప్పుడు ఏమంటున్నాడో తెలుసా? చదువుతావమ్మా? మత్తయి సువార్తనా? మత్తయి సువార్త. నీవు దేవుని కుమారుడు. సాతానుడు ఇదిగో ఈ పొగ ఎక్కడికి వెళ్ళిందో వినండి, ఈ పొగ ఎక్కడికి వెళ్ళిందో వినండి. యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో ఉపవాస ప్రార్థనలు ఉండేటప్పుడు అక్కడికి కూడా వచ్చిందండి. ఇది ఎక్కడికి వచ్చింది? ఈ పొగ ఎక్కడికి వెళ్ళగలదు? ఏదోని తోటకి వెళ్ళగలిగింది. ఈ పొగ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో అక్కడికి కూడా వచ్చింది. వచ్చి అది ఏమని మాట్లాడుతుందో తెలుసా? చదవండి. దేవాలయపు శిఖరమున ఆయనని నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందికి. ఏ వాక్యం చదివాడు? ఏడు తెలిసాడికి 91వ కీర్తనలో ఉన్నటువంటి మాటలు వాడికి. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు. ఎక్కడ మాటలు చెప్తున్నాడు? ప్రభువుకి వచ్చి వాక్యం తెలియదు అనుకోవద్దు. వాడికి వాక్యం తెలుసు కానీ కలిపి చెరుపుతాడు. ఏటి వాడికి వాక్యం తెలుసు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది
లేనట్టుగా చెప్పగలిగినట్టు టాలెంట్ ఆడుకుంది. కాబట్టి బాధ వినేవారు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి శోధనకు గుర్తు యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వీడు ఎలాగొచ్చాడంటే చెప్తున్నాడు కదా, పాపానికి గుర్తు పొగ, సాతానికి గుర్తు పొగ, కష్టానికి గుర్తు పొగ. పొగ దేనికి గుర్తో తెలుసా? శ్రమలకు గుర్తు, శోధనలకు గుర్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఎలా శోధిస్తున్నాడు తెలుసా? దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. మరి సాతానికి వాక్యం తెలిసలేదా? తెలిసలేదమ్మా. మనకైనా కంటెస్ట్ చేయడం రాదు, వాడికి వచ్చి బాగా రిఫరెన్స్లు కూడా చెప్తాడు వాడు కలిపి చేరపడానికి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలకు గుర్తు శోధించడానికి వచ్చాడు, కానీ శోధకుడిని ఆయన ఎదిరించాడు. పిల్లరా, వాక్యంతోటే ప్రభువు వాడికి ఈ యొక్క పొగ దేనికి గుర్తంటే, ఈ పొగ దేనికి గుర్తంటే నిందలకు గుర్తు. నిన్ను ఆత్మీయ జీవితంలో బిగిసిపెట్టినటువంటి వ్యక్తిగా దేవుని సహవాసంలోనికి నువ్వు రాకుండా, రాకడి సమయంలో నువ్వు ఎత్తబడకుండా నిన్ను ఆత్మీయ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? శ్రమలు, శోధనలు, నిందలు అనబడినటువంటి పొగ వగులుతాడు నీ మీద. నెమ్మదిగా వెళ్ళి చెప్తాడు, వీడు చెడిపోయాడు. అనుమానాలు అనబడినటువంటి పొగను వగులుతాడు వాడు. భార్య భర్తను అనుమానించడము, భర్త భార్యను అనుమానించడం పొగ. ఏంటది చెప్పాలి? ఎవరు ఊదుతున్నాడు? ఇది సాతానుడు ఊదుతున్నాడు. వాడిని మనం ఎదిరించగలిగితే వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. వాడికి అవకాశం ఇస్తే వస్తాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇరుకులు ఇబ్బందులకు గుర్తు పొగ. ఇరుకులు ఇబ్బందులకు గుర్తు పొగ. చాలా మంది విశాలమైన మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నారు. రానివ్వండి, ఎన్ని పొగలు ఊగుతాడో ఊరినివ్వండి. నిందలు వస్తుందా? శోధనలో, శ్రమల గుండా వెళ్తున్నా, కష్టాల గుండా వెళ్తున్నావా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పొగ అంతా ఒగిలి 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 నిన్ను ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? చెప్పండి. పక్షవాయువు వచ్చినటువంటి వ్యక్తి, పక్షవాత వత్స చూసారా? వారు శరీరాలు బిగిసిపడిపోద్ది. అలాగా ఇంక చేయత్తలేరు, కాళ్ళు నడవలేరు, వీడ్చుకుని వెళ్తారు, అలాగ వెళ్తారు. ఆత్మీయ జీవితంలో కూడా చాలా మందికి ఏం చేశాడు తెలుసా? చెప్పండి, చెప్పు. ఏమ్మా రావటం లేదంటే పొగ మహిమ, అది మామూలు మహిమ కాదు. ఏ మందిరానికి రావటం మానించావంటే ఊదాడు. ఏది ఈ పొగ ఎంత డేంజరో తెలుసా? ఈ మధ్యకాలంలో ఒక ప్రార్థన అవసరత కోసం ఒకరు వచ్చారు. ఫలానా వారి కోసం ప్రార్థన చేయండి బాబు. యవనస్తురాలండి, సంవత్సరం అవ్వలేదు పెళ్ళయి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పించుకొని పెళ్ళిళ్ళు చేసి గొడవల మధ్య జరిగింది అది. వాడికేమో ఈ అలవాటు ఉంది. ఇలా లాగుతున్నారమ్మా చిన్న చిన్న పిల్లలు, యవ్వనస్తులే. వాడికి ఆ లాగే అలవాటు ఉందంటే వాడు ఒగులుతున్నట్టు పొగబట్టి అనారోగ్యం పాలైపోయి కేజాస్ హాస్పిటల్ జాయిన్ చేశారు. ఆ అమ్మాయి మత్తు పదార్థాలు తీసుకున్నటువంటి వ్యక్తి కాదు, యవ్వనస్తురాలు. ఆ పొగ పీల్చడం బట్టి ఈమె మరణం పడక మీద. ఆ పొగకే అంత ప్రమాదం ఉంటే మరి పాపపు పొగను వగిలాడు వాడు. వాడు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు తెలుసా? నేను నిత్య నరకాగ్ని గుండములో నిన్ను కూర్చోబెడతాడు. ఈ పాపపు పొగను పీల్చిన ప్రతి ఒక్కడు పొగ. ఆ పాపపు పొగ చేత కంపు కొట్టిన బ్రతుకులను సువాసనగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారే పరిమళ వాసనగా మన అందరి కొరకు తనను తాను
బలి అర్పణముగా అర్పించుకున్నాడు. పాపపు పొగ చేత మనం నింపబడిపోయాం. మన కళ్ళు చెడిపోయింది, మన మాటలు చెడిపోయింది, మన విడిగడు చెడిపోయింది, మన ఆలోచన చెడిపోయింది. కారణం ఏమిటో తెలుసా? ఈ పాపపు పొగ వలన మత్తులైపోయిన వారిని విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితము పాపము ఎరగని వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఈ లోకములో నరవతారిగా వచ్చి కంపు కొట్టిన బ్రతుకులను పరిమళ వాసనగా మార్చాడు. ఆలోచన విధానాన్ని బాగు చేశాడు, చూపుల విధానాన్ని బాగు చేశాడు, మాటల విధానాన్ని బాగు చేశాడు, హృదయాంతరంగాలను బాగు చేసిన మాట. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పుల్లరా, వాడు కష్టాలు పొగను వగులుతాడు. నువ్వు భయపడిపోయి ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. నీకు శ్రమల నుంచి కూడా విడిపించినటువంటి మార్గాన్ని ప్రభు నీ ఇరుకు ప్రయాణాన్ని విశాలతను కలిగజేసేవాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సిద్ధిలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఉండవలసినది ఉండకుండా అది ఖాళీ చేసుకుంటే అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అదేమైపోతుంది తెలుసా? ఈ గొర్రెల కాపరులు, ఈ ఒంటలు నడిపేవారు తమ గుడారాల్లో వంట చేసుకునేటప్పుడు నీరంతా అయిపోద్ది, ద్రాక్షరసం అంతా అయిపోయింది, ఇంక దేంతో పని లేదని ఏం చేస్తున్నారు? దేనికో నిలబెట్టేస్తున్నాడు. ఆ పెట్టేస్తే ఈ పొగ, ఆ మంట తగిలి అది ఏమైపోతుందంటే బిగుచుకుపోయింది. ఏం ప్రార్థనకు రాలేదంటే చెప్పండి రా, ఏమైంది? వగిలాడు. కాబట్టి ఏం చేయలేకపోతున్నావు నువ్వు? యేసయ్యా లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాపించి రా బిడ్డా అని పిలుస్తుంటే నేను రాలేను. ఏమైంది? చెప్పండి. పొగ పీల్చిన వారు ఏమైపోతారు? పొగ పీల్చినట్టు వారు ఏమైపోతారు? ఆ యొక్క సిద్ధి ఏమైపోయింది? ఇంక చెప్పమంటారు? ఇంకొకటి పర్యాయ పదం ఏటుందో తెలుసా? ఆ యొక్క సిద్ధికు తిత్తి. ఏం పేరు దాని పేరు? ద్రాక్షారసపు తిత్తి. ఆ తిత్తుల్లో ఉండవలసిందేంటో తెలుసా? నీరుంటే నింపుదల ఉంటుంది తిత్తులో. చాలా మంది జీవితాలు నీరు కారిపోయిందండి. బ్రతుకులు పరిశుద్ధత కోల్పోయారు. భయం లేదు, భక్తి లేదు. వినాలి అమ్మా, వినండి. ఏమ్మా ఉపవాస ప్రార్థన రాలేదంటే పట్టిసింది జల కోసం కూడా మీరు విన్నాడు. వినలేదా? సైలెంట్గా వచ్చి తన పని అది చేసుకుంటుంది. ఏం ప్రార్థనకు రావటం లేదంటే పొగ. చెప్పండి, పొగ. ఈ పొగ మంచు వల్ల భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు కూడా అవుతుంది తెలుసా? న్యూఢిల్లీలో పొగ మంచు పడుతున్నటువంటి టైంలో 30-40 యాక్సిడెంట్లు ఒకే స్థలంలో జరిగిందండి. ఒక్క బండి యాక్సిడెంట్ అయితే మిగతాది వచ్చినటువంటి బళ్ళంతా కూడా టపా 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 అని గుద్దుకున్నారు. కారణం ఏంటో తెలుసా? పొగ మంచు చూడడానికి బాగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సాతానుడు ఎలాగొస్తాడో తెలుసా? పొగ మంచులాగా వస్తాడు, అందంగా ఉంటాడు, తాగిస్తాడు, రుచిగా ఉంటుంది, చెయ్యిస్తాడు, సరదాగా ఉంటుంది. కానీ దాని వలన నువ్వు మరణ పంచుల్లోకి నిత్య నరకాగ్ని గుండానికి విడుచుకొని వెళ్ళటానికి. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పవలసింది 2 వారాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పమంటారా? పొగ తగిలితే ఎలా నిలబడాలో చెప్పమంటారా? చెప్పాలా వద్దా? చెప్పండి అన్నటువంటి చెప్పండి. స్తోత్రం చెప్పండి. అయ్యా చాలాసార్లు నాయన మా జీవితాలకు పొగ తగిలిందయ్యా,
ఈ పోగొట్టుకోవడానికి నా కొరకు సువాసనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారయ్యా అంటే రండి యోసేపు దగ్గరికి. యోసేపు యొక్క జీవితంలో భవిష్యత్తులో జరగబోయేదాని దేవుడు ముందుగానే కలల ద్వారా యోసేపుకు దేవుడు ప్రత్యక్షతపరుచుకునేవాడు. తన కలలు తన సహోదరుల దగ్గర చెప్పేటప్పుడు యోసేపు రాసుకోనండి. ఆదికాండము 37వ అధ్యాయం 39వ అధ్యాయము 41వ అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. ఆదికాండం 37వ అధ్యాయము 39వ అధ్యాయము 41వ అధ్యాయము ఈ 3 అధ్యాయాల తర్వాత మీరు చదవాలి. అక్కడ యోసేపు దేవుడు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి దానిని తెలియపరిచేటప్పుడు ఆ కలలను తన సహోదరుల దగ్గర చెప్పేటప్పుడు వారు పగ పెట్టుకున్నారంటండి యోసేపు మీద. ఎవరు? బయటవారా యోసేపు మీద పగ పెట్టుకున్నటువంటి వారు. ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలు యోసేపు మీద పగ పెట్టుకున్నారు పిల్లరా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చదువుతారా? 1వ వచనం 37వ అధ్యాయము 1వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అన్నల యొక్క చెడు సమాచారం గురించి ఏం చెప్పేవాడు? యోసేపు అందరికంటే చిన్నవాడు కాబట్టి తన అన్నలతో పాటు మందను కాయటానికి వెళ్ళేటప్పుడు వారు చెడు సమాచారాన్ని తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర చెప్పేవాడు. అంటే లోకములో జరుగుతున్నటువంటి చెడు విషయాలంతా కూడా ప్రభు ప్రార్థన మందిరములో ఆయన దగ్గర చెప్పి విజ్ఞాపన చేసేవారముగా మనం ఉండాలి. యాకోబు దగ్గర యోసేపు తన యొక్క అన్నల యొక్క చెడుతనమును గురించి తండ్రి దగ్గర ఎలాగైతే తెలియపరుస్తున్నాడో ఈ రోజున ఎంతమంది ఆ రీతిగా ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి చెడు చేస్తే అది ఇతరులతో చెప్పుకుంటూ ప్రాకుతుందే కానీ ఆ విషయం ఆ చెడులో పడిపోయినటువంటి వ్యక్తి కోసము యోసేపులాగా తమ తండ్రితో చెప్పినట్లుగా మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మనం ఎందుకు చెప్పలేనటువంటి వారముగా ఉన్నామా? అంటే వీళ్ళు తమ చెడు సమాచారం అంటే కొన్నిసార్లు గొర్రెలను వీలు కోసుకొని తినేసి సింహమో పులో తోడేలో ఏదో తీసుకుని వెళ్ళిపోయిందని అబద్ధాలు చెప్పేవారు. దేవుని ప్రజలు కాబట్టి వారి యొక్క మాటలు సరైనటువంటి రీతిగా కాకుండా లోకపరమైనటువంటి భాష వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాలు యోసేపు తన తండ్రి దగ్గర చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడికి వాక్యం నేను ఆపుతున్నాను. వచ్చే వారం ఇక్కడ నుంచి నేను కంటిన్యూషన్ చేస్తాను.